యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కాబోయే అత్తగారింటికి వెళ్తున్నాడు. మధ్యలో అవనికెందుకు ప్రాబ్లం ఉంటుంది? రేపు ప్రిపేర్గా ఉండు. సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకు. పదవేద. రేపు అత్తారింటికి కాబోయే అల్లుడు రాబోతున్నాడు. మీకు వెల్కమ్ ఒక రేంజ్ లో ఉంటుందిలేండి. ఎండాకాలంలో కప్పలాగా వాడి మొహం ఎలా అయిపోయిందో చూడు. ఇదంతా నీ ప్లానే కదా? ఎస్ అక్క. 10 రోజులు శ్రీకర్ దూరంగా ఉంటే ఆ అవ్వని ఇక్కడ గిలగిలా కొట్టుకుంటుంది. నిహారికను నెల రోజులు మన ఇంట్లో ఉంచి తన క్యారెక్టర్ గురించి బయట పెట్టి బయటకు పంపించాలని ఇంటికి రప్పించాం. ఈరోజు మీరు ఆ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంతలా రివర్స్ అయిపోతుందని నేను కూడా అనుకోలేదు. మీరు వెళ్లాల్సిందేనా? అమ్మా నాన్నల మాటలను కాదనలేను. పైగా ఆడపిల్లను మీ ఇంట్లో ఉంచినప్పుడు మగపిల్లాన్ని మా ఇంటికి పంపించడానికి అభ్యంతరం ఏంటని నిహారిక పేరెంట్స్ వాదించిన వాదనకి బలం ఎక్కువైపోయింది. అందుకే ఎవ్వరం కాదనలేకపోయాం. మన పెళ్ళైన తర్వాత ఏ రోజు మీకు దూరంగా లేను. ఇప్పుడు మీరు 10 రోజులు దూరం అయిపోతారని తలుచుకుంటేనే చాలా బాధ వచ్చేస్తుందండి. తప్పించుకునే మార్గం కనిపించటం లేదు. లేదంటే వెళ్ళుండేవాణ్ణే కాదు. మీరు నా ఎదురుగా ఉంటే ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలను. ఇప్పుడు మీరు నా కంటికి కనిపించినంత దూరంలో ఉంటే ఎలాగండి? నిజాన్ని బయట పెట్టకుండా నెలలు దాటిపోతున్నాయి. కోడళ్ళనే గుర్తింపు రాకుండా పండగలు వెళ్ళిపోతున్నాయి. కనికరం చూపించకుండా కాలం పరుగులు పెడుతుంది. మనం మాత్రం ఇంకా ఎదురు చూపులతోనే గడిపేస్తున్నాం. తాళి బయటపడాలనే కోరిక కంటే తాళి బయట పడకూడదనే భయం ఎక్కువైపోతుంది. ఇదేనా మనం కోరుకున్న బంగారు భవిష్యత్తు? ఇదేనా మనం కలలుగన్న జీవితం? కళ్ళ ముందు అంతా శూన్యమైపోయినట్టు కనిపిస్తుంది. రాను రాను ఊబిలోకి కోరుకుపోతున్నట్లు చీకట్లోకి వెళ్ళిపోతున్నామండి. తప్పదు కాబట్టి మీరు 10 రోజులు వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చేలోగా నాకేదైనా జరిగితే, నాకేదైనా ఇబ్బంది కలిగితే నా పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరితో మొరపెట్టుకోవాలి? దేవుడా, ఎందుకు నాకింత పెద్ద శిక్ష విధించావు? నేనెక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నేనెంత దూరాన ఉన్నా నీకెలాంటి ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. నీ ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతుంది కాబట్టి ఈ పాటికి డీజే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటావనుకున్నాను. నువ్వేంటి టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నావు? లావణ్య అన్నట్టుగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా ఎందుకున్నావు? ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను హ్యాపీగానే ఉన్నానక్క.
బట్ అవని గురించి చిన్న టెన్షన్ ఉంది. మార్నింగ్ కల్లా ఏదైనా స్కెచ్ వేసి శ్రీకర్ గారిని అడ్డుకుంటుందా అని నా భయమంతా. శ్రీకర్ని అవనిని దూరం చేయడం ఈ ఇంట్లో కుదరడం లేదు కాబట్టి నా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడ అడ్డుపుల్ల వేస్తుందో, వేస్తే రివర్స్ లో మనమేం చెయ్యాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచిదని మెంటల్ గా ప్రిపరేషన్ అంతే. శ్రీకర్ని నీతో పాటు తీసుకువెళ్తున్నందుకు నువ్వు లోపల సంబరపడిపోవచ్చు కానీ శ్రీకర్ నీతో పాటు అక్కడున్నంతసేపు అవని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వక్కడ ఏదైనా ప్లాన్స్ చేసుకున్నా అవి ఏవీ జరగవు. అది మాత్రం నిజం. మనిషి నీ దగ్గర, మనసు అవని దగ్గర. ఆ మనసును మార్చడం నీ వల్ల కాదు. ఆ విషయం నాకు తెలుసు వసంత గారు. అలాంటప్పుడు నా తమ్ముడిని తీసుకెళ్లి ప్రయోజనమేంటి? మాటలతో విననప్పుడు, చేతులతో దొరికినప్పుడు మంత్రం వేసి దగ్గర చేసుకోవాలి. ఏంటి, నీకు మంత్రాలు మాయలు కూడా వచ్చా? క్షుద్ర పూజలు కూడా నేర్చుకున్నావా ఏంటి? అమ్మో, అయితే నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాస్త దూరంగా ఉందాం లావణ్య. ఛీ, ఆపండి. మంత్రం అంటే మందు. మందా? నా తమ్ముడికి ఆ అలవాటే లేదు. బీరు కాదు కదా, బ్రీజర్ తాగడం కూడా రాదు. ఆ మందు కాదు మరి ఈ మందు. ఏంటిది? చూడ్డానికి బొద్దింకల మందులా కనపడుతుంది. ఈ రోజు మీరు నాకు కంప్లీట్ గా డిస్కనెక్ట్ లో ఉన్నారు. ఇది బొద్దింకల మందో ఎలకల మందో కాదు, పవర్ఫుల్ లిక్విడ్. దీనికి చాలా మత్తుంటుంది. ఇది తాగితే డీప్ గా మైకంలోకి వెళ్ళిపోతారు. నాకు దగ్గర కాని క్షణంలో దీన్ని ఉపయోగించుకుందామని తెచ్చుకున్నాను. దీన్నేం చేస్తావు? ఏంటక్క అమాయకంగా అడుగుతున్నావు? ఇలాంటివి మాకు కొత్త, మేమెప్పుడు ట్రై చేయలేదు, అందుకే అడుగుతున్నాము. మంచి సమయం చూసి శ్రీకర్ చేత తాగిస్తాను. తను మైకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా సొంతం చేసుకుంటాను. ఐ మీన్ కమిట్ అవుతాను. కొన్ని దక్కించుకోవాలంటే ఇలాంటివి చేయక తప్పదు. ఏం చేస్తాం, శ్రీకర్ని పెళ్లి చేసుకోవడం కోసం ఈ దారిని ఎంచుకోక తప్పలేదు. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లాన్ అయితే అదిరింది. నువ్వనుకున్నది జరిగింది అంటే శ్రీకర్ నీకు తప్ప అవనికి దక్కడు. ఖచ్చితంగా జరిగి తీరుతుందక్కా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి
శ్రీకర్ గారితో కట్టించుకున్న తాళి బయటకు కనిపించని అలంకారప్రాయంగా మిగిలిపోయి నాకు దుఃఖాన్ని మిగిల్చుతుంది. దుర్మార్గపు ఆలోచనలతో వచ్చిన నిహారిక మాత్రం సంతోషంగా ఉంది. నా జీవితం ఎందుకిలా అయిపోయింది? అదేంటి మీరింకా లగేజ్ ఏం సర్దుకోలేదా? నిహారిక, ఏంటండి ఇంకోసారి ఎప్పుడైనా మీ ఇంటికి వెళ్దాం. ఈసారి క్యాన్సిల్ చేసుకుందాం. అదేంటి అలా అంటున్నారు? నేను మెంటల్గా ప్రిపేర్ కాలేకపోతున్నాను. అదేం కుదరదు. మీరు నన్ను డిసప్పాయింట్ చెయ్యకండి. మీ బట్టలు నేను సర్దుతానులేండి. నేను 4 టీషర్ట్స్ పెడతాను. ఎందుకంటే టీషర్ట్స్లో మీరింకా స్మార్ట్గా ఉంటారు. తర్వాత ఇంకేం సర్దమంటారు? నైట్ డ్రెస్సులు కావాలి కదా, నైట్ డ్రెస్సులు కూడా పెడతాను. మీ లగేజ్ సర్దడం అయిపోయింది. మీరు బయటకు వచ్చేయండి. నేను కూడా నా లగేజ్ ని పట్టుకొని వచ్చేస్తాను. శ్రీకర్ గారివి మంచి మంచి బట్టలు పెట్టాను. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు స్నేహితులు వస్తూ ఉంటారు కదా. నాకు కాబోయే ఆయన్ని చూపించేటప్పుడు ఆయన అందంగా కనపడాలి కదా. మనసు మంటల్లో కాలిపోతున్నట్టుంది కదా. నాకు నీకంటే ఎక్కువ కాలింది. మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం కోసం చాలా ట్రై చేశాను. మీరు మరింత దగ్గరవుతున్నారు. ఇంకా నేను అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ 10 రోజుల తర్వాత శ్రీకర్ గారే నా కొంగు పట్టుకొని తిరిగేలా మారిపోతాడు. నువ్వే చూడు. నిహారిక, దుర్ముహూర్తం రాకముందే తొందరగా రామ్మా.
ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లా ఉంటుంది. ఇద్దరూ అడుగు బయట పెట్టేలోపు ఏం జరుగుతుందో చూడాలి. శ్రీకర్ అత్తారింటికి వెళ్తున్నాడు, అందులో జరగడానికి ఏముంది? కంటికి కనిపించనివి చాలా ఉంటాయిలే నాన్న. మా ఇద్దరు లగేజ్ ఇందులో పెట్టేశాను అత్తయ్య గారు. నిహారిక, అప్పుడప్పుడు మేం కూడా వస్తుంటాంలే. మనమెందుకు పాయసంలో వెంట్రుకలాగా? ఇద్దరూ చక్కగా ఉండండి. నేనెప్పుడు ఓకే మామయ్య గారు. శ్రీకర్ గారే కాస్త మూడీగా ఉంటారు. అక్కడ మీకు బోలెడంత ప్రైవసీ దొరుకుతుంది కదా నిహారిక, మూడిగా ఉండండిలే. మీ ఇద్దరి ఏకాంతాన్ని భంగం చేసే వాళ్ళు కూడా అక్కడ ఉండరు. ముహూర్తం వచ్చేసింది, బయలుదేరండి. శ్రీ, నిహారికతో సరదాగా ఉండు, సరేనా? నా మనసును బట్టి నా ప్రవర్తన ఉంటుందమ్మా. ఆర్టిఫిషియల్గా ఉండలేను కదా. మనసుల్ని గెలవడం అంత సులభం కాదంటీ. ఈనాడు రాసి పెట్టుకున్న బంధాలకి అలా జరుగుతుంది. అంటే నా ఉద్దేశం శ్రీకర్ గారు నిహారికల గురించి అంటున్నానని కాదు, జనరల్గా అన్నానంతే. ఏనాడు రాసి పెట్టుంటేనే కదా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. మరే అవని మరీ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతుంది. నేను ప్రతిదీ పాజిటివ్ గానే తీసుకుంటాను పెద్దిరాజు గారు. అవని మాటలు ఆశీర్వాదం అనుకుంటానులేండి. ఆ, ఏదేమైనా దేవాలయం లాంటి ఇంటిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది, కానీ తప్పడం లేదు. ఎందుకంటే అక్కడ పూజలున్నాయి కదా. పూజలంటే నువ్వు పడి చచ్చిపోతావు కదా. తప్పదులే నిహారిక. ముహూర్తం దాటిపోగలదు, బయలుదేరండి. నేను అనుకున్నవన్నీ జరగాలని నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, మా ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటాయి. నీ గురించి తెలియక నిన్ను ఆశీర్వదిస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని అంటున్నారు. తెలిసిన రోజునుంటుందిలే నీ సంగతి. ఇక బయలుదేరదామా? కారు వరకు వస్తాం, పదండి. ఏమైందమ్మా? అవనికేమైనా చెప్పడం మర్చిపోయావా? అత్తయ్య గారు, నాతో చిన్న కోరిక. చెప్పమ్మా. నేను అడగగానే శ్రీకర్ గారిని నాతో మా ఇంటికి మొదటిసారి పంపిస్తున్నారు. అక్కడంతా మంచి జరగాలి అంటే అవన్నీ మాకు ఎదురొస్తే బాగుంటుంది. అవని ఎదురు రావడం ఏంటి? అలా అడగడం కరెక్ట్ కాదు. అవని ఎదురు మంచిదని నేను నమ్ముతున్నాను. అవని చెయ్యి కూడా మంచిదని మీరంతా అంటుంటారు కదా. నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా అత్తయ్య గారు? అవని మా కార్కి ఎదురొస్తే తప్పేముంది? తప్పేం లేదు. ఎందుకంటే అవని ఈ కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచించే మనిషి. అమ్మా అవని, నిహారిక ఆశపడినట్టు చేతిలో గంగని పట్టుకుని కారుకి ఎదుర్రా అమ్మా. మంచి ముహూర్తంలోనే బయలుదేరుతున్నారు కదా ఆంటీ, ఇంకా ఎదురు అవసరం లేదు కదా. ముహూర్తం వేరు, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి ఎదురు రావడం వేరు. రెండు బలాలు కాబోయే జంటకు మరింత మంచిని కలగజేస్తాయమ్మా. అవునమ్మా, మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలోనూ
నువ్వెప్పుడు మంచిగా ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా కాదనకమ్మా. ఇష్టం లేనప్పుడు మరీ బలవంతం పెట్టకండి నాన్న. ఇందులో ఫోర్స్ ఏముందిరా? అవని మన ఇంటి కోసం ఎన్ని చేయలేదు. నువ్వు తొందరగా